జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చూపులే నా గుండె అంచుల్లో కుంచెలానిదే బొమ్మ గీసుకున్నాయే పువ్వులా నా ఊహల గుమ్మంలో తోరణమవుతూ నువ్వే నిలుచున్నావే కొంచెమైనా ఇష్టమేనా అడుగుతుందే మౌనంగా నా ఊపిరే దూరమున్నా చేరువవుతూ చెప్పుకుందే నాలో నీ తొందరే. What a beautiful video. మమ్మీ డాడీ పోస్ట్ చేయించండి, వేరే వీడియో తీస్తాను. ఐఎమ్ సారీ అండి. చూసారా, మీరు నా ముగ్గుని టచ్ చేశారు. హలో, నా రికార్డ్స్ మీకు తెలియవండి. ఈ షూలో గ్రిప్ లేదు. మీకు జంప్ చేయడం రాదు అని చెప్పండి. హలో, చెప్పానుగా నా రికార్డ్ సంగతి మీకు తెలియదని. వెయిట్, కావాలంటే మీకు చూపిస్తాను. హలో హలో, అప్పుడెప్పుడో జంప్ చేసిన వీడియో చూపించడం కాదు, ఇప్పుడు చేసిందే లెక్క. కావాలంటే మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను, మళ్ళీ జంప్ చేస్తాను. ఎందుకు? ఇంకాస్త ముగ్గుని చెడగొట్టడానికా? పెద్ద స్టంట్ మాస్టర్ లా బిల్డప్ ఇచ్చారు. వసు గారు, మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారా అండి? మీరేం సాధించారో ఈ ఘనకార్యం గురించి చెప్తున్నాను. తప్పు మీదేనండి. నాది కాదండి, మీదే. మీదేనండి. మీది. మళ్ళీ మొదలైంది. మీది. నాది కాదు. ఆహా, 100% మీదే తప్పు. మీది. మీదే. మీరు ఇలా గొడవ పడితే నేను ఎలా వీడియో తీసేది? ఆర్టిస్ట్లు అన్నాక ఒకరికొకరు సపోర్ట్ గా కోఆపరేటివ్ గా ఉండాలి. గొడవలు పడితే షూటింగ్ ఆగిపోతుంది, ఫైన్ పడిపోతుంది. మీకు అర్థం అవుతుందా? ఇలా నవ్వుతూ ఉండాలి, అప్పుడే ఫోటో అందంగా వస్తుంది. సో నా వల్ల మీ ముగ్గు చెరిగిపోయింది కాబట్టి నేను మీకు హెల్ప్ చేసేదా? కంపదీసి ముగ్గేస్తానంటారా ఏంటి? అప్పుడెప్పుడో దోశలు వేసాను, ఇప్పుడు ముగ్గులు వేయమంటే వేస్తాను. అభిరామ్ గారు, మీరు అలాంటి పనులు చేయకూడదు. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, పూజకి టైం అవుతుంది. అయ్యో డాడీ, ఇలా రావచ్చు కదా. మరీ ఇంత ఇన్నోసెంట్ ఏంటి డాడీ? అంటే అమ్మని ఆట పట్టిద్దామని అంతే. పద. నీ ప్రేమలో పడిపోయా 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 నీ హాయిలో. చాలా అలవాటైన పనులా చేశారు. నాకు అలవాటే కదా. అలవాటా? ఐ మీన్ ఈవెంట్స్ లో కొన్నిసార్లు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బొమ్మలకి వాళ్ళలా రెడీ చేసి డ్రెస్లేసి ఇలా పిన్లేస్తూ ఉంటాం. ఓ, అలా ఎక్స్పీరియన్స్ అయిందా? మీరేమనుకున్నారు? అది ఏమనుకోలేదు. నేనేమనుకోను, చెప్పండి. నేనేదైనా అనుకుంటే కదా చెప్పడానికి. మీ మనసులో ఏదో అనుకున్నారు, చెప్పండి. మీకెలా తెలుసు? నాకు అలా అనిపించింది. ఏమనిపించింది? మీరేంటి
రివర్స్లో నన్ను అడుగుతున్నారు. అసలు మీరేమనుకున్నారో చెప్పండి. ఫస్ట్ మీరే చెప్పండి. ఏమైనా మీకు అదే మీ లేడీస్కి జలసీ కాస్త ఎక్కువ కదా. ప్రేమ కూడా ఎక్కువ. ప్రతిదీ అనుమానంగా చూస్తారు. ప్రేమ ఉన్న చోట అనుమానం ఉంటుంది. ఓ, మీరు సైలెంట్గా ఉన్నారంటే నేను చెప్పింది యాక్సెప్ట్ చేసినట్టేగా. ఏం కాదు, నాకేం అసూయం లేదు. థ్యాంక్స్. థ్యాంక్స్ దేనికి? పిన్ను పెట్టినందుకు. వెల్కమ్ అండ్ థ్యాంక్స్. మీ థ్యాంక్స్ దేనికి? ఇందాక ముగ్గు దగ్గర నేను పడిపోకుండా పట్టుకున్నారు కదా, దానికి. ఇదేనా? రండి చెల్లమ్మా. నమస్కారం అన్నయ్య. నమస్కారం అమ్మా. బావగారు రాలేదా? ఆయన ఆఫీస్ లో కొంచెం బిజీగా ఉన్నారు. మీరైనా వచ్చారు, సంతోషం. లోపలికి వెళ్ళమ్మా. ఆంటీ, మా మామ వచ్చింది. దిక్కుమాలిన వాళ్ళంతా వస్తున్నారు. నా రాధాకృష్ణుడు మాత్రం రావటం లేదు. ఏంటంటే మా అమ్మ దిక్కుమాలిందా? అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనలేదే. నా చెలిపి కృష్ణుడు ఇంకా రాలేదే అన్న బాధలో అన్నాను, అంతే. వ్రతం అయ్యాక చెప్తాను మీ సంగతి. హే కృష్ణ, ముకుంద, మురారి, నువ్వు రాకుండా నన్ను ఎందుకింత బాధ పెడుతున్నావు? వదిన గారు. నమస్కారం వదినా. నమస్తే వదిన. ఈసారి వసుతో వ్రతం చేయిస్తున్నారట. అవును వదినా. మరి తనెక్కడ వదినా?
ఏవండి యా ఐ కాల్ యూ బ్యాక్. ఏంటండి? అమ్మవారి విగ్రహం మారిపోయిందండి. వాట్? ఇందాక పూజలో నేను పెట్టిన విగ్రహం వేరు, ఇప్పుడున్న విగ్రహం వేరు. షట్. ఇది నకిలీ. అలా ఎలా మారుతుందండి? అప్పుడు ఎవరో కావాలనే విగ్రహాన్ని మార్చినట్టున్నారు. అసలు విగ్రహాన్ని మార్చడం కోసమే ఇదంతా చేసినట్టున్నారు. ఇదంతా ఎవరో ప్లాన్ ప్రకారమే చేసినట్టున్నారు. ఎవరు చేసుంటారు? ఏమో తెలీదండి. ఇప్పుడు ఉన్నది నకిలీ విగ్రహంలా ఉంది. అసలు విగ్రహానికి వేసిన గోల్డ్ చైన్ కూడా కనిపించడం లేదు. ఆ చైన్ కోసం విగ్రహాన్ని మార్చారు లేదా విగ్రహాన్ని మార్చారో అర్థం కావడం లేదండి. చైన్ కోసం అయితే చైన్ మాత్రమే తీసేవారు. విగ్రహాన్ని మార్చారంటే వాళ్ళ ప్లాన్ వేరే ఉన్నట్టుంది. ఇంతకు ముందు ఎవరైనా బయటికి వెళ్ళారా? నాకు తెలిసి ఎవరూ వెళ్ళలేదండి. అయితే ఆ దొంగ ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటాడు. ఓ పని చేద్దాం. వ్రతం జరగదు ఉన్నాం కానీ జరుగుతుంది. ఈసారికి పూజ మొదలైపోయింది. నెక్స్ట్ టైం చూద్దాం. వెళ్ళి కూర్చో. మనం కూడా కూర్చుందామా రాజా? ఎక్కడ? అక్కడ. మనం అక్కడ కూర్చోటమేంటమ్మా? అమ్మా బామ్మ ఏంటి, సుమా అని పిలవండి. దేవుడా. ఇదిగో ఈ ఏడు కాదు కాని వచ్చేడు మాత్రం మనం ఎంచక్కా కూర్చుందాం, సరేనా? అసలేమనుకుంటుంది ఇవిడా? అయ్యా, ఈ కంకణాన్ని మీ శ్రీమతికి కట్టండి. కాదు, కూడదు, చేస్తాను అంటే ఏం చేస్తావే? ఆఫ్టర్ ఆల్ మట్టి పిసుక్కునేదానివి. మట్టి పిసుక్కునేదాన్ని కాబట్టే చెప్తున్నాను. ఆ మట్టిలోనే మిమ్మల్ని కలిపేస్తాను.
ఎంత ధైర్యం ఉంటే ఆ మాట మాట్లాడతావే? నేనెవరో తెలుసా? ఎంత సంపాదించారో తెలుసా? నా భర్త మీకంటే 100 రెట్లు ఎక్కువ సంపాదిస్తారు. అయితే ఏంటి? నేను తలుచుకుంటే నీ బతుకేమవుతుందో తెలుసా? నేను తలుచుకుంటే మీ బతుకు, మీ కూతురి బతుకు ఏమవుతుందో తెలుసా? అమ్మవారి విగ్రహం మాయమవటం వెనక మీ హస్తం ఉందని, మీరే కావాలని చేయించారని మా అత్తయ్యతో మావయ్యతో చెప్తే వెయ్యపురాలు అని కూడా చూడకుండా మిమ్మల్ని మెడబట్టి బయటికి గెంటేస్తారు. క్షణం కూడా ఆలోచించకుండా అఖిల్ హారికకి డివోర్స్ ఇచ్చేస్తాడు. మీరు నన్ను ఏదైనా చెయ్యాలనుకుంటే బయట నుంచి బలగాన్ని పిలిపించుకోవాలేమో, కానీ నాకు నా ఇంట్లోనే సైన్యం ఉంది. నా ఫ్యామిలీనే నా బలం, నా బలగం సైన్యం. ఈ ఫ్యామిలీలో భాగమైన హారికకైనా హాని చెయ్యాలని చూసినా నేను ఊరుకోను. ఆల్రెడీ నా కూతురు అను మెడ మీద కత్తి పెట్టి తప్పు చేశారు. ఇంకొకసారి ఇలా చేశారంటే అదే కత్తి మీ మెడ పైన ఉంటుంది. ఎప్పుడైనా నా జోలికి రావచ్చు, కానీ ఎప్పుడు కూడా నా ఫ్యామిలీ జోలికి రావద్దు. వస్తే ఈ వసుని తట్టుకోవడం మీ వల్ల, మీ వెనక ఉన్న డబ్బుల వల్ల, దానికి అమ్ముడు పోయే మనుషుల వల్ల, ఎవ్వరి వల్ల కాదు. మైండ్ ఇట్. ఒక నిమిషం. వాటర్ తీసుకో మామ్. Are you okay, Mom? Are you all right? ఎవత్తే అది? ఎక్కడి నుంచి వచ్చింది? నాకే వార్నింగ్ ఇస్తుంది. నా గురించి తెలుసా దానికి? మనకి వసు అక్క గురించి తెలియదు మామ్. వసు అక్కని చాలా తక్కువ అంచనా వేశాం. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మామ్. ఎందుకు? నువ్వు భయపడలేదా? నీతో నీళ్లు తాగించింది. ఇంకా బెటర్, ఈ ప్లాన్ లో నేను కూడా భాగమని వసు అక్క అనుకోలేదు. లేదంటే నేను కూడా వాటర్ తాగాల్సి వచ్చేది. ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమా, మన తర్వాత ఫోన్ లో మాట్లాడుకుందాం. నేను ఇక్కడ ఉంటే ఏ ఇంకా వాటర్ తాగాలనుందా? చెప్పిన మాట విను మామ్. ఓకే బేబీ, ఆల్ రైట్. తప్పకుండా కాల్ చేయి. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. ఏమండి,
బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, వెళ్దామా? లేదండి, కొంచెం వర్క్ ఉంది. మీరు ఈలోపు ఫ్రెష్ అయ్యారండి, ఇద్దరం కలిసి చేద్దాం. మ్. ఏవో రంగుల పరిచయం, ఎన్నో ఆశల పరిమళం, నిదురలే చదిరలే నీ గాలితో. వసు గారు, హా? కదలకుండా నుంచోండి. మీకు శారీని నేను కడతాను. ఆ, మీరు కడతారా? నేను కట్టుకోనండి, మీకు కడతాను అంటున్నాను. మీకొచ్చా? ఏ, మొన్న మీ పైట పిన్ను సరి చేయలేదా? అలా కాదు. మీకు అభ్యంతరం లేకపోతేనే కడతాను. మ్. దూత చూడు. ఇవ్వు డాడీ. ఆర్ యు ష్యూర్? ఎస్ డాడీ. ఇవ్వండి డాడీ, దూతాను. చిరు చిరు చిన్నారివే నా కంటికి, ఎదిగిన ఎన్నేళ్ళకి ఎన్నటికి. అలకాని పలుకు అన్ని అన్ని రత్నాలే. డాడీ క్లిప్ తీసుకో. ఓకే మేడం. అన్ని అన్ని చిత్రాలే, పరిగిణి పరుగుల కిలకిలలాగోదారి. శ్రీశైల రాణి ఆ చదువుల వాణి, సిరిగల కల్కాణి కలకలిసి నన్ను కరుణించి. చూడు ఎలా దువ్వాను. నాకు దూడం రాదంట. తలైతే దువ్వావు, మరి నాకు భోజనం ఎవరు పెడతారు? భోజనం పెట్టడం ఏంటి? నా చేతికి దెబ్బ తగిలింది కదా, నేను తినలేను. మీ డాడీయే తినిపించాలి. నీకు మా డాడీ తినిపించడం ఏంటి? కావాలంటే నేను తినిపిస్తాను. తినిపించు. జన్మాలు ఎన్నైనా దైవాన్ని అడిగైనా నా ఇంటి పాపై నువ్వు రావాలంటాను.
నేను చూడు మీరా నైట్ టైం ఆ మేకప్ ఏంటంటే ఇప్పుడు మాస్టర్ గారు కూడా ఇంటికి రారు కదా. ఈ మేకప్ మాస్టర్ గారి కోసం కాదే, మరి మోడలింగ్ కోసం. ఏంటి నువ్వు మోడలింగ్ చేస్తావా? ఏ నాకేం తక్కువ? అట్టెట్ట ఉన్న నిన్నే మోడల్ని చేస్తానని ఆ మేనేజర్ అన్నాడంటే అతిలోక సుందరిలా ఉన్న నన్ను మేకప్ లో చూశాడంటే ఏ మిస్ ఇండియానో మిస్ వరల్డ్ నో చేస్తానంటాడు. నేను నేను అట్ట ఉన్నానా? మీరు అతిలోక సుందరిలా ఉన్నారా? అంటే కాస్త బొద్దుగా పుష్టిగా ఉన్నాననుకో. అయితే ఏంటి, పొద్దున్నే యోగా, మధ్యాహ్నం జిమ్, సాయంత్రం స్కిప్పింగ్ చేశాను అంటే సన్నగా మెరుపు తీగలా అవుతాను. ఎక్సర్సైజులు చేస్తే స్లిమ్ అవుతారేమో. సరే, ఏజ్ ని ఎలా వెనక్కి తీసుకొస్తారు? నాకేం వయసు అయిపోయిందని కాస్త అటు ఇటుగా మీ ముగ్గురు తోడికోడళ్లలో ఒకర్లా ఉంటాను. అయినా బరువు తగ్గితే వయసు కూడా తగ్గుతుంది లేవే. ఆశ కూడా హద్దుండాలి. ఈ ఏజ్ లో మోడలింగా? వెళ్ళండి వెళ్ళండి. నీకు కుళ్ళే? కుళ్ళా? నా అంత అందంగా లేవని అసూయ. మోడలింగ్ లో ఎక్కడ నీకు నేను పోటీగా వస్తానేమోనని భయం. ప్లీజ్ ఆంటీ, ఇప్పుడే డిన్నర్ చేశాను. వామిటింగ్ వచ్చేలా మాట్లాడకండి. నీకు జలసీగా ఉంది కదా. వసే హారిక, నేను ఇవన్నీ పట్టుకెళ్తానే. మొత్తం పట్టుకెళ్ళండి. ఓకేనే, జరుగు. బాయ్. మోడలింగ్ అంటే గుర్తొచ్చింది. లేదా నేను మా వసు మీ ఇంటికే వస్తాం. నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్. కాఫీ. ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఇప్పుడే. అవునా? అబద్ధమా? మరి కాఫీ చల్లగా ఉంది. నేనేం మీ భగవద్గీత వినలేదులేండి. వినకుండగానే భగవద్గీత అంటున్నారు. భగవద్గీత అని చెప్పడానికి శ్లోకాలు మొత్తం వినాలా ఏంటి? ఓ, చివర్లో వచ్చారా? అయినా మీ భార్య గురించి వేరే ఎవరికో ఎందుకు చెప్పాలి? తప్పేం మాట్లాడలేదు కదండి, మంచి విషయాలే కదా చెప్పింది. కొన్ని మనసులోనే ఉంచుకోవాలి, మరొకరితో పంచుకోకూడదు. అంటే నాతో పంచుకొని మీ మనసులో ఉంచుకునే విషయాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నా పైకి చెప్తారా ఏంటి? ఏంటి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నా? నేనేం ఆలోచిస్తే మీకెందుకు ఆంటీ? అది కాదే, ఎక్కడికి రెడీ అవుతున్నావు? నేనెక్కడికి వెళ్తే మీకెందుకు ఆంటీ? ఏమైంది నీకు? నీ ప్లాన్ ఏంటో చెప్తే నేను హెల్ప్ చేస్తాను కదా. నా ప్రతి విషయం మీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీ పని మీరు చూసుకోండి. నేను బయటికి వెళ్తున్నాను, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అన్న నడకండి, నా కోపం వస్తుంది. దీనికేదో దెయ్యం పట్టింది. ఒకసారి మేనేజర్కి కాల్ చేసి ఇప్పుడు ఆఫీస్కి రావచ్చేమో అని అడుగుతాను.
నమస్తే సార్, నేను హారికని. ఇప్పుడు ఆఫీస్కి రావచ్చా? షూర్, వెల్కమ్ మేడం, రండి. థ్యాంక్ యూ సార్. అత్తయ్యకి ఏమైనా అబద్ధం చెప్పి ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఎక్కడికి వస్తు గారు? చిన్న పనుంది, ఒకటి కొనాలి. అదేంటో చెప్పండి, నేనే కొని తీసుకొస్తాను. ఆ, అది మీకు చెప్పేది కాదండి. నన్ను దారిలో డ్రాప్ చేయండి చాలు. షూర్, కార్ దగ్గర వెయిట్ చేస్తుంటాను, త్వరగా వచ్చేయండి. బాయ్ వదినా. నువ్వేం కొనాలనుకుంటున్నావో నాకైనా చెప్తావా వసు? ఎల్లుండి అయినా పుట్టినరోజు కదక్కా, ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి ఆయనకి నా మనసులో మాటని చెప్పాలనుకుంటున్నాను. మంచి ఆలోచన వసు, అలాగే చెయ్యి. అభి పుట్టినరోజుతో నీ పెళ్లి రోజులు మొదలు కాబోతున్నాయన్నమాట. నువ్వెళ్ళు, నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అక్కా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.